ఆంధ్రప్రదేశ్లో లక్షలాది ఫ్యామిలీస్ ఎదురు చూస్తున్న తల్లికి వందనం స్కీమ్ రిలీజ్ ఫైనల్లీ స్టార్ట్ అయిపోయింది. కానీ ఇప్పుడు చాలా మంది దగ్గర ఒకటే కన్ఫ్యూజన్, మా అకౌంట్లో అమౌంట్ ఎందుకు పడలేదు, ఇంటర్ స్టూడెంట్స్ కి ఎప్పుడు వస్తుంది, లేదా కొత్త అడ్మిషన్స్ కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన అఫీషియల్ షెడ్యూల్ ప్రకారం అమౌంట్ 2 ఫేజెస్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ వీడియోలో ఫేజ్ 1 అంటే ఏంటి, ఫేజ్ 2 అంటే ఏంటి, మీ అకౌంట్ లో అమౌంట్ ఎప్పుడు పడొచ్చు, ఎవరు వెయిట్ చేయాలి, అలాగే స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, అమౌంట్ పడకపోతే ఏం చేయాలి అనే ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్. నేను మీ జయశ్రీ. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా మర్చిపోకుండా క్లిక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తల్లికి వందనం స్కీమ్ కోసం 10,120 crores శాంక్షన్ చేసింది. అలాగే అమౌంట్ రిలీజ్ ని 2 ఫేజెస్ గా ప్లాన్ చేసింది. ఫేజ్ 1 లో ఆల్రెడీ కంటిన్యూయింగ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ కి జూలై 22 నుంచి డీబీటీ రిలీజ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. బ్యాంక్ ప్రాసెసింగ్ బట్టి అమౌంట్ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవ్వడం కొన్ని రోజులు పట్టొచ్చు. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ 3rd క్లాస్ లో చదివి ఈ ఇయర్ 4th క్లాస్ కి ప్రమోట్ అయిన స్టూడెంట్స్ లాంటి కంటిన్యూయింగ్ ఎలిజిబుల్ స్టూడెంట్ ఈ ఫేజ్ లో కవర్ అవుతారు. ఫేజ్ 2 మాత్రం కొత్త అడ్మిషన్స్ కోసం, అంటే ఈ అకాడమిక్ ఇయర్ లో ఫస్ట్ టైం ఫస్ట్ క్లాస్ జాయిన్ అయిన స్టూడెంట్స్, జూనియర్ ఇంటర్మీడియట్ లో ఫ్రెష్ అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్, లేదా స్కూల్ చేంజ్ చేసిన ఎలిజిబుల్ స్టూడెంట్ డీటెయిల్స్ వెరిఫై అయ్యాక వాళ్ళకి ఆగస్ట్ 30 నుంచి అమౌంట్ రిలీజ్ చేయాలని గవర్నమెంట్ షెడ్యూల్ లో మెన్షన్ చేసింది. కాబట్టి మీ అకౌంట్ లో జూలై 22 నుంచి అమౌంట్ పడకపోతే వెంటనే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముందుగా మీరు ఫేజ్ 1 బెనిఫిషియరియా లేదా ఫేజ్ 2 కేటగిరీలో ఉన్నారా అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వెరిఫికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి తెలుసా, 15,000 ఇస్తున్నారా లేదా 13,000 ఇస్తున్నారా అని. అఫీషియల్ గా గవర్నమెంట్ ప్రతి ఎలిజిబుల్ స్టూడెంట్స్ కి 15,000 అసిస్టెన్స్ అనౌన్స్ చేసింది. కానీ అందులో 2,000 స్కూల్ మెయింటెనెన్స్, హైజీన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అలొకేట్ చేశారు. అందుకే మదర్ లేదా గార్డియన్ బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ గా డీబీటీ ద్వారా క్రెడిట్ అయ్యే అమౌంట్ 13,000 మాత్రమే. ఇది ప్రతి ఎలిజిబుల్ స్టూడెంట్ కి సెపరేట్ గా క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. మనం ఉన్నన్ని రోజులు మనకు వచ్చే శాలరీతో మన ఫ్యామిలీని బాగా చూసుకుంటాం. కానీ మనం లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇలాంటప్పుడే టర్మ్ ఇన్సూరెన్స్ మీ తర్వాత మీ ఫ్యామిలీ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ లాగా యూస్ అవుతుంది. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే, మార్కెట్లో చాలా కంపెనీలు ఉన్నాయి, ఎక్కడ తీసుకోవాలి అని ఆలోచించి ఆగిపోతున్నారు. మీకు పాలసీ బజార్ ని రికమెండ్ చేస్తున్నాను. పాలసీ బజార్ లాంటి ప్లాట్ఫామ్స్ లో మీరు 51 కి పైగా ఇన్సూరెన్స్ కంపెనీల ప్లాన్ ని ఈజీగా కంపేర్ చేయొచ్చు. అక్కడ ప్రీమియమ్స్ నెలకి కేవలం 400 to 500 నుంచి స్టార్ట్ అవుతాయి. మీరు కోట్లలో కవరేజ్ తీసుకోవచ్చు. పైగా కంపేర్ చేసి తీసుకోవడం వల్ల మీకు టర్మ్ ఇన్సూరెన్స్ అయితే అప్ టు 15%, హెల్త్ ఇన్సూరెన్స్ అయితే 25% వరకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, క్లిక్ చేసి ఇవాళే మీకు మీ ఫ్యామిలీకి సెట్ అయ్యే ఒక మంచి ప్లాన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక తిరిగి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే అమౌంట్ రిలీజ్ ఒక్కసారి అందరికీ జరగదు. గవర్నమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన బెనిఫిషరీస్ అకౌంట్ కి ఫేజ్ వైజ్ గా డీబీటీ క్రెడిట్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ డే అమౌంట్ పడకపోతే కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక మీ అకౌంట్ లో కూడా అమౌంట్ క్రెడిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందరికున్న క్వశ్చన్ ఏంటి అంటే, ఈ తల్లికి వందనం అమౌంట్ ఎవరికి వస్తుంది అని. చాలా మంది గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కి బెనిఫిట్ ఉంటుంది అని అనుకుంటున్నారు. కానీ అఫీషియల్ గైడ్ లైన్స్ ప్రకారం అలా కాదు. ఆంధ్రప్రదేశ్ లో క్లాస్ 1 నుంచి క్లాస్ 12 వరకు, అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఈ స్కీమ్ లో బెనిఫిట్ పొందొచ్చు. ఎలిజిబుల్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం బెనిఫిట్ పొందొచ్చు. అయితే ఎలిజిబిలిటీ కండిషన్స్ కంప్లీట్ అయ్యి వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళకే అమౌంట్ రిలీజ్ అవుతుంది. స్కూల్ టైప్ గురించి కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే కాదు, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్, రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్స్, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ రికగ్నైజ్డ్ జూనియర్ కాలేజెస్లో చదివే స్టూడెంట్స్ కూడా గవర్నమెంట్ ఎలిజిబిలిటీ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఈ స్కీమ్ బెనిఫిట్ పొందొచ్చు. అంటే స్కూల్ గవర్నమెంటా ప్రైవేటా అనేది కాదు, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం స్టూడెంట్ ఎలిజిబులా కాదా అనేది ఫైనల్ డెసిషన్. ఈ స్కీమ్ అందరికీ అప్లై అవ్వదు. ప్రజెంట్ గైడ్ లైన్స్ ప్రకారం డిగ్రీ, బీటెక్, పాలిటెక్నిక్, ఐటీఐ లాంటి హయ్యర్ ఎడ్యుకేషన్ కోర్సెస్ చదివే స్టూడెంట్స్ ఈ స్కీమ్ పరిధిలో లేరు. ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రస్తుతం స్కూల్ మరియు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసమే. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, అమౌంట్ స్టూడెంట్ అకౌంట్ లో పడదు. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మదర్ అకౌంట్ లో, మదర్ లేకపోతే గవర్నమెంట్ వెరిఫై చేసిన గార్డియన్ అకౌంట్ లో డీబీటీ ద్వారా అమౌంట్ క్రెడిట్ అవుతుంది. కాబట్టి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్,
ఆధార్ లింకింగ్ లాంటి వివరాలు కరెక్ట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఎవరికి ఈ స్కీమ్ బెనిఫిట్ వస్తుందో చూసాం, కానీ చాలా మంది దగ్గర ఇంకొక డౌట్ ఉంది. మా పిల్లలు స్కూల్లో చదువుతున్నారు, అయినా అమౌంట్ ఎందుకు పడలేదు అని. దీనికి సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే, స్కూల్లో అడ్మిషన్ ఉంటే చాలు, ఆటోమేటిక్గా అమౌంట్ రిలీజ్ అవ్వదు. గవర్నమెంట్ ప్రతి బెనిఫిషియరీ డీటెయిల్స్ని వెరిఫై చేసిన తర్వాత ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ చేస్తుంది. వెరిఫికేషన్ ప్రాసెస్లో ముందుగా స్టూడెంట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ని చెక్ చేస్తారు. స్టూడెంట్ పేరు, ఆధార్ డీటెయిల్స్, స్కూల్ రికార్డ్స్, క్లాస్ ఇన్ఫర్మేషన్ అన్నీ మ్యాచ్ అవ్వాలి. అలాగే మదర్ లేదా గార్డియన్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ కూడా వెరిఫై చేస్తారు. ఎక్కడైనా డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అయితే వెరిఫికేషన్ పెండింగ్ లో పోయే అవకాశం ఉంటుంది. డీబీటీ పేమెంట్ సక్సెస్ఫుల్ గా రావాలంటే మదర్ లేదా గార్డియన్ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ గా ఉండాలి. అలాగే ఆధార్ ఆ అకౌంట్కి లింక్ అయి ఉండాలి. అండ్ ఎన్పిసిఐ మ్యాపింగ్ కంప్లీట్ అయి ఉండడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్లే పేమెంట్ డిలే అవుతుంది. కాబట్టి అమౌంట్ కోసం వెయిట్ చేసే ముందు బ్యాంక్కి వెళ్ళి అకౌంట్ డీటెయిల్స్ ఒక్కసారి వెరిఫై చేసుకోవడం బెటర్. వెరిఫికేషన్ ప్రాసెస్లో గవర్నమెంట్ అఫీషియల్ రికార్డ్స్ ఆధారంగా బెనిఫిషియరీ ఎలిజిబిలిటీని కూడా పరిశీలిస్తుంది. అందుకే స్కూల్స్లో చదివే ప్రతి స్టూడెంట్కి అమౌంట్ ఆటోమేటిక్గా పడదు. ఎలిజిబిలిటీ కన్ఫర్మ్ అయిన బెనిఫిషరీస్ అకౌంట్కి మాత్రమే డీబీటీ రిలీజ్ చేస్తారు. సో ఎలిజిబిలిటీ కంప్లీట్ అయిందని అనుకొని ఆటోమేటిక్ గా అమౌంట్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. గవర్నమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన బెనిఫిషరీస్ అకౌంట్ కి మాత్రమే డీబీటీ రిలీజ్ చేస్తుంది. మరి వెరిఫికేషన్ కంప్లీట్ అయిందా, అమౌంట్ రిలీజ్ అయిందా అని మన అకౌంట్ లో ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ముందుగా మీ బ్యాంక్ అకౌంట్ ని చెక్ చేయండి. మీ బ్యాంక్ అకౌంట్ కి మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటే డీబీటీ అమౌంట్ క్రెడిట్ అయిన వెంటనే SMS నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ SMS రాకపోయినా టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. కొన్ని బ్యాంక్స్ నోటిఫికేషన్స్ లేట్ గా పంపిస్తాయి. కాబట్టి పాస్బుక్ అప్డేట్ చేయించుకోండి, లేదా మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ లో అకౌంట్ స్టేట్మెంట్ చెక్ చేయండి. అమౌంట్ క్రెడిట్ అయితే ట్రాన్సాక్షన్ హిస్టరీలో క్లియర్ గా కనిపిస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఆన్లైన్ లో బెనిఫిషరీ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే గవర్నమెంట్ అందుబాటులో ఉంచిన అఫీషియల్ బెనిఫిషరీ పోర్టల్ ద్వారా మీ ఆధార్ లేదా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తో వెరిఫికేషన్ స్టేటస్ చెక్ చేయొచ్చు. వెరిఫికేషన్ కంప్లీట్ అయిందా, పేమెంట్ రిలీజ్ అయిందా లేదా ఇంకా పెండింగ్ లో ఉందా అనే వివరాలు అక్కడ తెలుసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్ లో స్టేటస్ కనిపించకపోతే లేదా మీ దగ్గర ఇంటర్నెట్ ఫెసిలిటీ లేకపోతే డైరెక్ట్ గా వార్డ్ సెక్రటేరియట్ కి వెళ్ళండి. అక్కడ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ దగ్గర బెనిఫిషియరీ డీటెయిల్స్ వెరిఫై చేసుకోవచ్చు. మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటి, వెరిఫికేషన్ కంప్లీట్ అయిందా, ఏదైనా కరెక్షన్ అవసరమా అనే ఇన్ఫర్మేషన్ అక్కడ క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. జూలై 22 నుంచి రిలీజ్ ప్రాసెస్ స్టార్ట్ అయిందంటే అందరికీ ఒకేసారి అమౌంట్ పడుతుందని కాదు. గవర్నమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన బెనిఫిషరీస్ అకౌంట్ కి ఫేజ్ వైజ్ గా డీబీటీ రిలీజ్ చేస్తుంది. కాబట్టి మీ స్టేటస్ ఇంకా పెండింగ్ లో ఉన్నా లేదా అమౌంట్ ఇంకా క్రెడిట్ కాకపోయినా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఇప్పుడు చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి తెలుసా? కొంతమంది అకౌంట్స్ లో అమౌంట్ క్రెడిట్ అయింది, కానీ మరి కొంతమందికి ఇంకా పడలేదు. దానికి స్కీమ్ క్యాన్సిల్ అయిందని లేదా మీరు రిజెక్ట్ అయ్యారని అనుకోవాల్సిన అవసరం లేదు. చాలా సార్లు కొన్ని కామన్ రీజన్స్ వల్ల పేమెంట్ డిలే అవుతుంది. మరి ఆ రీజన్స్ ఏంటి, వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ముందుగా ఆధార్ డీటెయిల్స్ మిస్ మ్యాచ్. స్టూడెంట్ లేదా మదర్ ఆధార్ డీటెయిల్స్ స్కూల్ రికార్డ్స్తో మ్యాచ్ కాకపోతే పేమెంట్ ప్రాసెస్ డిలే అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మదర్ లేదా గార్డియన్ బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ కాకపోయినా, ఎన్పిసిఐ మ్యాపింగ్ కంప్లీట్ కాకపోయినా డీబీటీ పేమెంట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొక కామన్ రీజన్ ఏంటి అంటే స్కూల్ రికార్డ్స్ అప్డేట్ కాకపోవడం. అడ్మిషన్ డీటెయిల్స్, క్లాస్ డీటెయిల్స్ లేదా బెనిఫిషరీ ఇన్ఫర్మేషన్ అప్లోడ్లో మిస్టేక్స్ ఉంటే వెరిఫికేషన్ డిలే అవ్వచ్చు. అలాగే గవర్నమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ కాకపోయినా ఫస్ట్ ఫేజ్లో అమౌంట్ రాకుండా నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి అంటే, ముందుగా మీ స్కూల్ హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపల్ని కాంటాక్ట్ చేసి స్టూడెంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో వెరిఫై చేయించుకోండి. తర్వాత బ్యాంక్కి వెళ్ళి ఆధార్ లింకింగ్, ఎన్పిసిఐ మ్యాపింగ్, అకౌంట్ యాక్టివ్ స్టేటస్ కన్ఫర్మ్ చేసుకోండి. ఒకవేళ ఆధార్లో మిస్టేక్స్ ఉంటే ఆధార్ సేవా కేంద్రాల్లో అప్డేట్ చేయించండి. వెరిఫికేషన్కి సంబంధించి ఇంకా ప్రాబ్లం ఉంటే మీ వార్డ్ సెక్రటేరియట్కి వెళ్ళి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ని కాంటాక్ట్ చేయండి. మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటి, వెరిఫికేషన్ ఎక్కడ పెండింగ్లో ఉంది, ఏదైనా కరెక్షన్ అవసరమా అని అక్కడే తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ ఫేజ్లో అకౌంట్ రాలేదని కంగారు పడకండి. ముందుగా ఎగ్జాక్ట్ రీజన్ తెలుసుకొని అవసరమైతే డీటెయిల్స్ కరెక్ట్ చేయించుకోండి. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి నెక్స్ట్ రిలీజ్లో అమౌంట్ క్రెడిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తల్లికి వందనం స్కీమ్ గురించి కంప్లీట్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఈ స్కీమ్ కోసం వెయిట్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ స్కీమ్స్, టెక్నాలజీ, ఫైనాన్స్ అప్డేట్స్ కోసం బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా ప్రెస్ చేయండి. ఇంకొక లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. జై శ్రీ.
బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.